విరాట్ విరాట్ నువ్వు భోంచేయలేదు? అనన్యని పంపించిన దిగి రాలేదు? ఆకలి లేదా? ఆరోగ్యం బాలేదా? లేదంటే తినాలనిపించట్లేదా? దేనికి జవాబు చెప్పట్లేదంటే నా ప్రశ్నలోనే జవాబుందని అర్థమా? అదేం లేదు మా, నాకింకా ఆకలి కాలేదు అంతే. అంతేనా? ఇంకేదన్నా కారణం ఉందా? ఇంకేముంటుంది మా? ఏమో, హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. వాట్ హ్యాపెండ్? ఎందుకు? అందుకేనా? అంటే భూమి మీద చేయి చేసుకున్నందుకు ఫీల్ అవుతున్నావా? అదేం కాదు మా. చూడు విరాట్, నువ్వు గతంలో ఉన్నావు. నేను నీ భవిష్యత్తుకు పునాదులు వేసే పనిలో ఉన్నాను. ఆ పునాదులు సరిగ్గా ఉండాలంటే నువ్వింక గతాన్ని తవ్వి లాభం లేదు. నీ చూపంతా నీ ఫ్యూచర్ మీదే ఉండాలి. అర్థమైందా? భూమి నిన్ను జైలుకు పంపాలని చూసింది. నందిక నీకు శిక్ష పడకుండా చేసింది. ఎవరు కరెక్ట్ అనేది నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. భూమి అనే ఒక ఆడపిల్ల నీకు సంబంధించిన వరకు ఒక స్టూడెంట్. దట్స్ ఆల్. ఆమె లెవెల్ వేరు, అది గుర్తుపెట్టుకో. మన లెవెల్ వేరు, అది మర్చిపోకు. మీ డాడీ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి ఎంతసేపు పడుతుందో కనుక్కో. రాగానే మీ ఇద్దరు కలిసి డిన్నర్ చేయాలి. ఓకేనా? ఏమైంది? నా మొబైల్ హాస్పిటల్లోనే మర్చిపోయాను. ఎక్కడా? అప్పలరాజ్ రూమ్లో. ఉందో పోయిందో ఒకసారి ఫోన్ చేసి చూడు. ఓకే మ్యామ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,